తరాలు మారుతున్నా కాలాలు గడుస్తున్నా ఆ నమ్మకం మాత్రం అస్సలు మారలేదు. కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏటా మృగశిర కార్తె రాగానే హైదరాబాద్ నగరం ఓ అరుదైన సాంప్రదాయానికి వేదికవుతుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే నమ్మకంతో చేప మందు కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఈ సుదీర్ఘ సాంప్రదాయాన్ని బత్తిని హరినాథ్ గౌడ్ తర్వాత ఆయన వారసుడిగా బత్తిని అమర్నాథ్ గౌడ్ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. బత్తిని అమర్నాథ్ గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. మృగశిర కార్తె రోజు ప్రతి ఏటా కూడా నిర్వహించేటువంటి ఈ యొక్క చేప మందు ప్రసాదం సోమవారం రాత్రి 9 గంటలకి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు కూడా ఉంటుంది అందుబాటులో అని కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో బత్తిని హరినాథ్ గౌడ్ కుమారుడు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఎంతోమంది ప్రతి ఏటా కూడా రోజు అంటే ప్రతి ఏటా కూడా పెరుగుతూ వస్తున్నారు. సో ఎలా ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉంది? సో ఏంటండి చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడు ప్రారంభమైంది, ఏంటి అసలు? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఇది 1845లో మా ముత్తాత వీరన్న గౌడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇది నాది 5th జనరేషను. ప్రతి సంవత్సరం ఎలా అయితే మృగశిర వస్తుందో చేప ప్రసాదం అని అందరికీ తెలుసు. ఈ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ తప్పించి ఇంకెక్కడ ఇవ్వము మేము. అయితే ఈ సంవత్సరం మృగశిర కార్తీ ఇది ఎట్లా అంటే ముహూర్తము, చేప ప్రసాదము, పత్యము ఇదంతా కలుస్తేనే చేప ప్రసాదము. ఉత్తగా మీరు ఏదైనా దీంట్లో ఏదైనా ప్రక్రియ మిస్ అయిందంటే ఇది పనిచేయదు. ఇప్పుడు ముహూర్తం రోజే మేము సంవత్సరంలో ఒకటే రోజు ఇస్తాము 24 గంటలు. అదేదో మేము జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఏదో ముహూర్తంకి ఇచ్చేసామంటే పనిచేయదు. అది ముహూర్తము, చేప ప్రసాదము, పత్యం మెయిన్ ఇంపార్టెంట్. ఏ ప్రక్రియ కూడా మిస్ కావద్దు. అయితే ఈ సంవత్సరము మనకి గవర్నమెంటు ఇది ప్రజలకి చేస్తున్నది. ఎందుకంటే ఇండియా ప్రతి రాష్ట్రాల నుంచి తెలంగాణకి వచ్చినప్పుడు తెలంగాణ వచ్చిన ప్రజలకి ఇబ్బంది కాకుండా గవర్నమెంటు ఇది ఇనిషియేటివ్గా తీసుకొని వచ్చిన పబ్లిక్కి పోలీస్ బందోబస్తు అయినా కానీ, బ్యారిగేటింగ్ అయినా కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ వచ్చిన ప్రజలకి మంచినీళ్ళు అందిస్తుంది. ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు వచ్చిన దూర ప్రాంతాల నుంచి వస్తారు. కొంతమంది బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హోటళ్ళలో ఉండే డబ్బులు ఉండవు. అయితే కొన్ని సంస్థలు వీళ్ళకి ఇప్పుడు బద్రీ విశాల్ పిత్తి ట్రస్ట్ ఉన్నది, అగ్రవాల్ సమాజ్ ఉన్నది, జయసా సమాజ్ ఉన్నది, అట్లా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు అందరు కలిసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 రోజుల నుంచి 4 రోజులు కంటిన్యూగా ఇస్తారు. ఇప్పుడు ఈరోజు అంటే ఎప్పటి వరకు, ఏ సమయం వరకు కూడా అందుబాటులో ఉంటుంది మందు? ఇది ఎప్పుడు స్టార్ట్ అయినా, ఏ ముహూర్తంలో స్టార్ట్ అయినా కానీ ఈ సంవత్సరము రాత్రి 9 గంటలకు వచ్చింది. ముహూర్తమే రాత్రి 9 గంటలకి. మేము ముహూర్తం అందుకుంటే ఒకసారి పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, మధ్యాహ్నం కూడా రావచ్చు, ఒక్కొక్కసారి 7వ తారీఖే రావచ్చు, ఒక్కొక్కసారి 9వ తారీఖు రావచ్చు. ముహూర్తం బట్టి ప్రారంభం. అక్కడే ముహూర్తం స్టార్ట్ అయినప్పటి నుంచి 24 గంటలు. అది అయిపోయినా కూడా ఎవరైనా మిస్ అయితే దూద్ బౌలీలో ఇంకా కవాడిగూడలో కూడా ఉంటుంది అందుబాటులో. అది ఖాళీ 1 రోజు 2 రోజుల కోసంకే అందుబాటులో ఉంటుంది. మళ్ళీ అది అయిపోయినాక క్లోజ్. పత్యం అన్నారు, ముహూర్తం, పత్యం ఇవన్నీ కూడా చూసుకున్నాం. పత్యం అంటే ఏంటండి? పత్యం అంటే ఈ చేప ప్రసాదం తీసుకున్నాక మేము ఒక ప్యాంప్లెట్ ఇస్తాము, దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవే మాత్రం వాడాలి 45 రోజుల వరకు. మళ్ళీ మేము ఇంటికి పత్యంలా ఇంటికి కొంచెం ఎక్స్ట్రా ప్రసాదం ఇస్తాము. అది కార్తీ మందు అంటారు, కార్తీ ప్రసాదం అంటారు. అవి ఇంటికి తీసుకెళ్ళి 6 మాత్రలు చేసుకోవాలి. 6 మాత్రలలో ప్రతి 15 రోజులకి ఒకటి కార్తీ వస్తుంది, ఒకటి పొద్దున, ఒకటి రాత్రి. అంటే పొద్దున తీసుకునేటిది ఎంటీ స్టమక్ అంటే పడిగడుపున తీసుకోవాలి. ఇది ఆరబెట్టినాక మాత్ర గట్టిగా అవుతుంది. అయితే గోరెచ్చే నీళ్ళల్లో ఒక్కసారి ఇట్లా ముంచి తీసి అది మింగి ఆ గోరెచ్చే నీళ్ళు తాగాలి. అది పొద్దున. మళ్ళీ రాత్రి మీ డిన్నర్ అయిపోయినాక పడుకునే ముందు మళ్ళీ ఆ గోరెచ్చే నీళ్ళల్లో గోలిని ముంచి వేసుకున్నాక
అది నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగు. అట్లా 15 రోజులకి 30వ రోజు మళ్ళీ 45 రోజు. ఆ 45 రోజుల పథ్యము కంప్లీట్ చేసుకున్నాక మీరు నార్మల్ పథ్యం చేయవచ్చు. అంటే ఈ మందు తీసుకునే టైంలో ఏమన్నా మనం తినకూడని వస్తువులు ఏమైనా ఉంటాయా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది చేప ప్రసాదం తీసుకునే ఎవరైతే వస్తారో తీసుకునేది మినిమం 3 to 4 hours గ్యాప్ ఉండాలి. కడుపు ఎంటీ ఉండాలి. 3 hours అయినా 4 hours ఎంత ఎంటీ ఉంటే అంత మంచిగా. దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఈడి వరకు తిన్నారు, తినేసి వచ్చారు, చేప వేస్తా, చేప ఈడనే ఆగిపోతుంది. ఎక్కడైతే వెళ్ళి ఎక్కడైతే డ్రాప్ చేయాలనో ఎక్కడైతే వదిలేయాలనో అక్కడ వదిలేసి చేప చనిపోతుంది. అయితే చేప చనిపోయి దాని కెమికల్ మళ్ళీ ఈ మిశ్రమం చేప ప్రసాదం మిశ్రమం ఉందో ఈ రెండు మిక్స్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. ఇంకొకటి చేపల మేము మింగిస్తాం కదా, లోపల వెళ్ళేటప్పుడు చేప తోక ఇంకా దాని గించు ఇట్లా కదులుకుంటూ వెళ్తుంది. అయితే లోపల ఏమైనా బల్గరం ఉందో అదంతా క్లీన్ చేసుకుంటా వెళ్ళి అది అక్కడ డ్రాప్ చేస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏంటండి ఎంతమంది వరకు కూడా మీరు ఈ యొక్క చేప ప్రసాదం అంటే ఎంతవరకు కూడా ఏర్పాటు చేస్తుంటారు ప్రతి ఏటా కూడా? అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి అదనంగా ఏమన్నా ఎక్కువగా పెంచాల్సి వచ్చిందా? సార్ మేము ఈ చేప ప్రసాదం కోసానికి మేము ఎక్కడ అడ్వర్టైజ్ చేయము. ఇప్పుడు ప్రజలు వచ్చింది వాళ్ళ అందుబాటులోకి ఎవరు కూడా చేప మందు నాకు దొరకలేదు అనుకోకుండా ఉండేందుకు మీరు ఎంతవరకు ఇప్పుడు తీసుకొచ్చి అందుబాటులో? మాకు ఎంతమంది వచ్చినా సరే మేము అన్నిటికీ రెడీ. మా అంచనా ఈసారి 4 నుంచి 5 లక్షలు అనుకుంటున్నాం. ఇది ఈ క్రౌడ్ మీకు చూస్తున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయితే ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేదు. కంటిన్యూ ఇప్పుడు ఒక 20-30 వేల మందిని ఒక దగ్గర పెడితే ఎంతో జనం అనుకుంటారు. ఈ ఫ్లోటింగ్ పబ్లిక్ని ఎట్లా లెక్కలో చూపెట్టాలి? అందుగురించి ఎవరికి తెలియదు. మా ప్రసాదం మేమైతే ఎంత చేసామో అది మాకు అంచనా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు 1 కిలో బియ్యంలా ఎంతమంది తినవచ్చు? 4-5. అది ఆకలితో ఉన్నవాళ్ళు, కడుపు కొద్దిగా తక్కువ ఆకలి ఉన్నవాళ్ళు 6 నుంచి 8 మంది కూడా తినవచ్చు. అది అంచనా. అది ఇప్పుడు అట్లా ఇంత అన్నం వండితే ఇంతమంది తినవచ్చు. మేము కూడా చేప ప్రసాదం అయితే చేసామో అది ఒక అంచనా, ఇంతమంది కానీ మేము అంచనాతోటి చేసాము. అది మాకు లెక్క ఉంటుంది. మాకు ఎవరితోటి కౌంట్ మేము ఎవరు పోయేటోని అందరినీ లెక్క పెడతలేము. మాకు తెలియదు ఎంతమంది వచ్చినా. మా మంది ఎంతవరకు చేసామో అంత అయిపోయిందా, మళ్ళీ తక్కువ పడితే కూడా మేము రెడీ ఉన్నాం. ఇమీడియట్ అందుబాటులోకి వచ్చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మేము అందుబాటులోకి స్టార్ట్. అంటే ఈరోజు 9 గంటలకు ముగిసిన తర్వాత కవాడిగూడలో మళ్ళీ ఏ రోజు వరకు కూడా అందుబాటులో ఉంటుంది? ఒక్కరోజు 2 రోజులు ఎక్కువ అక్కడ కూడా ఏమన్నా ఎక్కువ మంది వస్తుంటారా? వస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈసారి ఎట్లా కన్ఫ్యూజ్ అయిపోయారు. చేప ప్రసాదం అంటే 8వ తారీఖు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందని కొంతమంది ఆల్రెడీ టికెట్లు చేయించుకున్నారు. కొంతమంది ఉంది కదా, టైం ఉంటుంది కదా అని అట్లా కూడా చేసుకుంటారు. అట్లా కన్ఫ్యూజ్లా చాలామంది మిస్ అవుతుండ్రని వాళ్ళు కొన్ని ట్రైన్లు క్యాన్సిల్ చేసుకున్నారు. అట్లా ఈసారి పబ్లిక్ ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకోటండి లాస్ట్ ప్రశ్న, చాలామందికి ఒక నమ్మకం అంటే మీ కుటుంబం నుంచి అంటే మీ చేతుల ద్వారా వేసుకోవాలని, సో అది అందరికీ ఎవరికి దక్కదు. సో అందువల్ల కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అది మీ చేతి నుంచి మీ నాన్నగారి ద్వారా వచ్చినటువంటి అట్లా వారసత్వంగా, మీ తాతగారు మీ నాన్నగారు ఇట్లా వచ్చినటువంటి వారసత్వంగా. సో మరి ఎట్లా అండి, మరి మీరు మీ చేతి నుంచి వేసుకోవాలనుకున్న వారికి కరెక్ట్ అండి, అందరికి ఉంటుంది ఈ అభిప్రాయము. అట్లా ఏం చేయలేము. ఇంతమందికి మా ఇంట్లోనే ఇవ్వాలంటే ఆ టైంను కూడా కవర్ చేయాలి, 24 hours కూడా కవర్ చేయాలంటే చాలా కష్టము. వాలంటీర్స్లా మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ వచ్చి సహకరిస్తారు. అలా ముందు జరుగుతుంది. మన వచ్చిన ప్రజలకి ఏమి ఇబ్బంది కాకుండా సాఫీగా నడుస్తుంది. వీళ్ళందరూ కలిస్తేనే అవుతుంది. ఒక్కరు మా ఫ్యామిలీలో మా అంటే ఒక 100 మంది వెళ్తారు ఉండొచ్చు. ఇది లక్షల మందికి 100 మంది అయితే వేయలేరు. అట్లా మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొంత నిరంకారి సంస్థ కూడా వాళ్ళు కూడా సపోర్టింగ్ వస్తారు. అందరు కలిసి చేస్తేనే ఇది మంచిగా సక్సెస్ అవుతుంది. చూసాం కదా, ప్రతి ఏటా కూడా ముగ్రశిర కార్తె రోజు మేము చేప ప్రసాదం పంపిణీ చేస్తామని కూడా చెప్తున్నారు బత్తిని హరినాథ్ గౌడ్
ఆ కుమారుడు అమర్నాథ్ గౌడ్. ఎందుకంటే మా తండ్రి వారసత్వంగా ఇది వస్తుంది. కొన్ని ఏళ్ల నుంచి కూడా మేము నిజాం కాలం నాటి నుంచి కూడా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాము. ముఖ్యంగా ఉపసం ఉన్నటువంటి వారికి ఈ యొక్క చేప ప్రసాదం బాగా పనిచేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వచ్చిన వారందరికీ కూడా అంటే ఈసారి దాదాపుగా 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుందని మేము ముందే భావించాము. సో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సో వచ్చిన వారికి వచ్చినట్టుగా ఎవరు కూడా ఎనిగిదిరిగిపోకుండా చేప పంపిణీ అందరికి కూడా వచ్చేలా కూడా ప్రసాదం కూడా అందరికీ సరిపడేలా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు అమర్నాథ్ గౌడ్. వీడియో జర్నలిస్టు భరత్తో సైదులు రాజును నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.